జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 700 కోట్ల రూపాయల వ్యయంతో పల్నాడు జిల్లాలో పేదవాళ్ళకి వైద్యం అందాలనేటువంటి ఒక సదుపాయంతో పిడుగురాల పట్టణం దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణపల్లి గ్రామంలో ఈ పెద్ద మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగింది. ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణంలో ఎంతో మంది పోలీసులు అడ్డంకులు పెట్టినా కూడా వాటన్నిటిని ఛేదించుకుంటూ మేము లోపలికి వెళ్ళడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఏ విధమైనటువంటి సదుపాయాలు కల్పించాడు, ఎటువంటి నిర్మాణాలు చేపట్టారనేది ఒకసారి ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వ్యక్తులకు అంటే లావు కృష్ణదేవరాయలకో నారాయణకో అమ్మేసుకో అనేటువంటి ఒక విధానం ద్వారా ఈరోజు ఇంత పెద్ద నిర్మాణం ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీని అమ్మేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు తీసేటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితులను అంగీకరించదు. కాబట్టి ఈ నిర్మాణాలు పరిశీలించి వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు మెడికల్ కాలేజ్ లోపలికి వస్తడం జరిగింది. ఈ పోలీసు